తనతో మీకెందుకు? మీరు చూడండి మేడం. చూసా, నువ్వు పూజ చేయడం ఆ దేవుడికి కూడా ఇష్టం లేదు. అందుకే టైంకి మిస్ అయ్యేలా చేశాడు. ఇప్పుడు ఈ పూజ అన్ఫినిష్డ్. అసలు ఏం జరుగుతుంది సరసు? ఆ బ్రాహ్మణి ఎవరు? కాదు పొమ్మన్నా ఇక్కడే ఎందుకుంటుంది? ఇంకా ఏం ప్రూవ్ చేయాలని ఎందుకు ట్రై చేస్తుంది? నటించడానికి వచ్చింది, వ్రతాన్ని సీరియస్గా ఎందుకు తీసుకుంది? మనసులో ప్రేమ, కళ్ళలో చందమామలా కనిపించడం ఏంటి? నాకేం అర్థం కావట్లేదు సరసు. నాకు పిచ్చెక్కిపోతుంది సరసు. తీర్థ ప్రసాదాలు పెట్టకుండా వ్రతం డిస్టర్బ్ చేయాలని నేను అనుకుంటే చివరికి నేనే తాగించి తిరిపించాల్సి వచ్చింది. అసలు నా కోసం వ్రతం చేయడానికి అదెవరు? తనని మొదటిసారి చూసినప్పుడు నా మనసుకి కంటికి నువ్వే అనిపించావు. అప్పుడు తేడా తెలియలేదు. కానీ బ్రాహ్మణి అని తెలిసినప్పుడు మాత్రం మాట్లాడే ప్రతి మాట, చేసే ప్రతి పని నాటకంలా, అబద్ధంలా అనిపిస్తుంది. నేను ముందు నమ్మింది నిజమా? లేకపోతే నేను ఇప్పుడు చూస్తున్నది నిజమా? చాలా చాలా కన్ఫ్యూజింగ్గా ఉంది సరసు. చాలా కన్ఫ్యూజింగ్గా ఉంది. రాహుల్ బాబు, ఎందుకొచ్చావు? మళ్ళీ ఏ మాయలు చేస్తావు? మాయ కాదు బాబు, ప్రేమ. నా కళ్ళల్లో చందమామ కనపడిందన్నప్పుడు మీ మనసులో ప్రేమ లేదన్నారు. కానీ ఉందని నిరూపించినందుకు కృతజ్ఞతలు చెప్పడానికి వచ్చాను. నేను నిరూపించడం ఏంటి? నీ భారీగా వ్రతం చేస్తాను అంటే వద్దన్న మీరే భర్తగా నా ఉపవాసాన్ని విరమించడానికి తీర్థ ప్రసాదాలు ఇచ్చారు.
భర్తగా కాదు. నువ్వు కళ్ళు తిరిగి పడిపోతే యాజ్ అ హ్యూమన్ బీయింగ్ సాయం చేశాను. అదే నేను చేసిన తప్పని నా సరస్సు దగ్గర బాధపడుతున్నాను. రాహుల్ క్షేమం కోసం, ఈ ఇంటి శ్రేయస్సు కోసం తెలుసో తెలియకో రాహుల్ బాబు భార్యగా ఈ ఇంట్లో అడుగుపెట్టాను. అదే భార్య స్థానంలో ఉండి అంతే బాధ్యతగా తన క్షేమం కోసం, ఈ ఇంటి శ్రేయస్సు కోసం ఇంత నిష్ఠగా ఉండి ఈ పూజ చేశాను. అది తప్ప? మీరు మా నాన్న ప్రాణాలు నిలబెట్టడంలో నాకెంతో సాయం చేశారు. మీ అబ్బాయి ఆరోగ్యం కోసం నేను అంతే పవిత్రంగా ఈ పూజ చేస్తున్నాను. అంతే తప్ప ఇందులో వేరే ఏ ఉద్దేశం లేదు. ఈ బ్రాహ్మణికి మాట మీద నిలబడే గుణమే కాదు, నమ్మకానికి విలువిచ్చే నైజం కూడా ఉంది. దయచేసి అది అర్థం చేసుకోండి. మేడం, భోజనానికి అంతా రెడీగా ఉంది, రండి. ఎంత మాయ చేశావే! అబద్ధాన్ని కథగా చెప్పి మా ఆంటీని నమ్మించగలవేమో కాని నేను మాత్రం నీ మాయలో పడను. నువ్వు సరస్సు కాదంటే ఒప్పుకోను. నిరూపిస్తాను, అది ఎలాగైనా సరే. మీరు కానివ్వండి.
వనజా, పోనీ ఓ పని చెయ్యి, నువ్వు కూర్చొని తిను, నేను నీ స్థానంలో ఉండి వడ్డిస్తా. ఆకలి అవుతుందా? తేజ, ముందు మీరంతా తిన్న తర్వాతే ఆకులిక్కడ వదిలేస్తే వాటిల్లో మేము తినాలి. అప్పుడే వ్రతం పూర్తయినట్టు, వ్రతఫలం దక్కినట్టు. అసలైతే మీకన్నా కూడా మీ నాన్న చాలా బాగా యాక్ట్ చేశారు కదా. వా 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 వా, వాట్ ఎ వండర్ఫుల్ యాక్టింగ్. నీ గురించి ఆంటీకి ఎన్నిసార్లు డౌట్ రైజ్ చేసినా చాలా తెలివిగా తప్పించుకున్నావు కదా. హ్మ్. ఇప్పుడు మాత్రం చావు తప్ప నో ఎస్కేప్. ఇప్పుడే వెళ్ళి ఆంటీకి మొత్తం చెప్పేస్తాను. నీ గురించి నిజం మొత్తం చెప్పేస్తా. సరే వెళ్ళి నువ్వు చూసింది నీకు నచ్చింది చెప్పుకో. చెప్పుకో నా ఏంటి? నీకు భయం లేదా? ఏ మెంటల్, నేను చెప్తానంది రాహుల్కి కాదు, ఆంటీకి. నేను కూడా చెప్పమంటుంది ఆంటీకే. రాహుల్ బాబుకి ఈ నిజం ఎలా చెప్పాలో తెలియక ఉదయం నుంచి టెన్షన్ పడుతూ ఉన్నాను. ఇప్పుడు నీ ద్వారా ఈ నిజం తెలిస్తే నాకు లాభమే తప్ప నష్టమేమీ లేదు కదా. అంటే మోసం చేసిన నిన్ను ఆంటీ క్షమిస్తారనుకుంటున్నావా? కాదు, శిక్షిస్తారు. కానీ ఆ శిక్ష వల్ల నాకన్నా ఎక్కువ అమ్మగారే బాధపడతారు. హే, ఆంటీ బాధపడ్డవేంటి? నీకేమైనా పిచ్చి పట్టిందా? కాదు, నీకు మతి చెడింది. ఎన్ని రోజులు నేను అబద్ధం చెప్పినందుకు అమ్మగారు నన్ను ఏమైనా చేయొచ్చు. కానీ నేనే సరసుని అని తెలిసిన రాహుల్ బాబు ఊరికే ఉంటారా? తల్లితో పోరాడి మరీ నన్ను గెలుచుకుంటారు. నన్ను బయటికి పొమ్మంటే నాతో పాటు రాహుల్ బాబు కూడా వచ్చేస్తారు. నువ్వు మా సరసువే కదా? చెప్పు, నిజం చెప్పు. నేనంతా విన్నాను. ఈరోజు వ్రతం మొదలైనప్పటి నుంచి నువ్వే సరసువని నాకు ఏదో తెలియని నమ్మకం వచ్చింది. చెప్పు, నువ్వు మా సరసువే కదా? ఎన్ని రోజులు మాకెందుకు చెప్పలేదు? మనిద్దరం బెస్ట్ ఫ్రెండ్స్ కదా. అలాంటిది నా దగ్గర ఎందుకు దాచావు? సరే, అదంతా కాదు. ఇప్పుడు చెప్పు, నువ్వు మా సరస్సువే కదా? మా వదినవే కదా? సరస్సు, మరి ఎన్ని రోజులు ఈ విషయం మాకెందుకు చెప్పలేదు? చెప్తానమ్మా.
అన్నయ్య తాగడం మళ్ళీ స్టార్ట్ చేశాడు మేడం. ఏ నవ్య, నో వే. రాహుల్ తాగనని ఆంటీకి ప్రామిస్ చేశాడు కదా, అలాంటిది మళ్ళీ ఎందుకు స్టార్ట్ చేస్తాడు? అంటే నేను అబద్ధం చెప్తున్నానా? నీకు స్మెల్ తెలియడం లేదా ప్రీతి? ఆ, 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 నిజం వస్తుంది, కానీ ప్రీతి జస్ట్ కూల్ డౌన్. వెయిట్. రాహుల్, రాహుల్, రాహుల్. మేడం, మీరందరూ నా రూమ్లోకి ఎందుకు వచ్చారు? నువ్వు చేసిన ఘనకార్యం చూడ్డానికి. ఏమైంది మేడం? ఏమైందా? మందు తాగనని నాకు మాటిచ్చి మళ్ళీ ఎందుకు మొదలు పెట్టావు? నేను తాగడం ఏంటి మేడం? నేను తాగలేదు మేడం. ఇది ఇక్కడికి ఎలా వచ్చిందో నాకు తెలియదు మేడం. ఎందుకు రాహుల్ ఇంకా నమ్మించాలని చూస్తున్నావు? నిజం తెలుస్తోంది కదా. ఇదిగో. అది కాదు మేడం. లేదు మేడం, నేను నిజంగా. బాటిల్స్ పడేసి నా ముందు నిలబడి మేడం అని పిలిస్తే నిజం అనుకున్నాను. సరస్సుని మర్చిపోయాను, మీరు చెప్పినట్టు వింటాను, నచ్చింది చేస్తాను అంటే తల్లిగా నమ్మాను. కానీ ఇలా మాట తప్పి నన్ను మోసం చేస్తావనుకోలేదు. మేడం ప్లీజ్ నన్ను నమ్మండి మేడం. నేను మాట తప్పలేదు మేడం. నేను అసలు నిజంగా మందు తాగలేదు మేడం. Just shut up, రాహుల్. నీ మీద పెంచుకున్న ఆశని అడియాస చేశావు, నా నమ్మకాన్ని మోసం చేశావు. అమ్మా బ్రాహ్మణి మాటలతో నన్ను మాయ చేశాడు, కన్నీళ్లతో నమ్మించాడు. మేడం అని పిలిచేసరికి అబద్ధమన్న అనుమానం కూడా నాకు రాలేదమ్మా. మళ్లీ మందు మొదలుపెట్టాడు అంటే మార్పుకి దూరంగా ఇంకా ఆ సరస్సు జ్ఞాపకాలతోనే బ్రతుకుతున్నాడని నాకర్థమవుతోంది. అందుకే నువ్విక్కడే ఉండి వాణ్ణి మార్చాలమ్మా. సరేనండి, మీరు చెప్పినట్టే చేస్తాను. ఒకసారి మీ అమ్మగారితో కూడా నేను మాట్లాడినా, కావాలంటే ఆ పెళ్లికి ఇబ్బంది లేకుండా మేనేజ్ చేయించమని అడుగుతానమ్మా. అయ్యో వద్దండి, ఆ విషయం మా అమ్మతో నేనే మాట్లాడతాను. సరే బ్రాహ్మణి, యాజ్ యూ విష్. బ్రాహ్మణిని చూస్తేనే రాహుల్ అసహించుకుంటున్నాడు కదా ఆంటీ. ఇంకా తనని ఎలా మారుస్తుందని అనుకుంటున్నారు? ఎంత అసహ్యపడినా రాహుల్ కి బ్రాహ్మణి మీద సాఫ్ట్ కార్నర్ ఉంది. దానికి కారణం సరస్సులా ఉన్న రూపం అవ్వచ్చు, బ్రాహ్మణి చేస్తున్న ప్రయత్నాలు అవ్వచ్చు ప్రీతి. ఎనీవేస్, సంథింగ్ ఈజ్ బెటర్ దెన్ నథింగ్. రాహుల్ మారతాడన్న ఏ చిన్న అవకాశాన్నైనా నేను వదులుకోను.
కానీ ఒక్క విషయం నాకు అర్థం కావడం లేదు. రాహుల్ మారినట్టు నా దగ్గర నటించాల్సిన అవసరం ఏముంది? ఏమైందంటే బ్రాహ్మికి? తన మాటలు చూస్తుంటే నేనన్నా పెళ్ళన్నా ఇష్టం లేనట్టుంది. నాతో లైఫ్ కన్నా ఆ జాబే ఎక్కువన్నట్టు తను మాట్లాడుతోంది. అలానే కాదు వరుణ్, మావయ్య ఆపరేషన్ టైంలో ఈశ్వరీదేవి గారు చేసిన సాయం నిజంగా గొప్పది. నేను కాదనను ఆంటీ, కానీ తన గురించి, తన కోసమే వచ్చిన నా గురించి కూడా తను ఆలోచించాలి కదా. వరుణ్ వరుణ్ వరుణ్, బ్రాహ్మణికి నువ్వంటే ఇష్టమే. పెళ్ళయ్యే వరకు జాబ్ చేసి ఆ తర్వాత మానేస్తానన్నది తన ఉద్దేశం. కానీ నీతో పెళ్లి వద్దనుకోవడం కాదు. మీరు చెప్పేది నిజమా ఆంటీ? అవును వరుణ్. ఓకే ఆంటీ, వర్క్ స్ట్రెస్ వల్ల తన మూడ్ బాలేదేమో. నేను తర్వాత మాట్లాడతాను. బ్రాహ్మణి, ఏమైందే నీకు? ఎందుకు వరుణ్తో అలా మాట్లాడుతున్నావు? నేనేం అబద్ధం చెప్పలేదు, లేని విషయం కూడా మాట్లాడలేదు. నీకప్పుడే పెళ్ళొద్దంటే కొన్ని రోజుల సమయం కావాలి, తొందర పెట్టద్దు, అన్నీ చక్కబడ్డాక చెబుతానాలి. కాని ఇలా అబ్బాయితో పెడసరంగా మాట్లాడమేంటే? వరుణ్ మనసు బాధపడుతుందని తెలీదా? వరుణ్కే కాదు, నాకు కూడా ఒక మనసుంది. ఈ పెళ్లి ప్రస్తావన వద్దని చెప్తున్నా మీకెందుకు అర్థం కావడం లేదు? దయచేసి అందరూ కలిసి నన్ను టార్చర్ పెట్టకండి ప్లీజ్. ఏమైంది దీనికి? రాహుల్, ఆల్మోస్ట్ ఆ బ్రాహ్మిణి బయటికి వెళ్లిపోయే టైంకి నీ వల్ల గోడకు కొట్టిన బంతిలా మళ్ళీ లోపలికి వచ్చింది. ఒక్కరోజు తాగకుండా ఓపిక పట్టలేవా? ప్రీతి, నీకెన్నిసార్లు చెప్పాలి? ఆ బ్రాహ్మణి వెళ్ళిపోవాలనే కదా మందు మానేశాను. నేను మళ్ళీ తాగినట్టు మేడంకి తెలిస్తే ఆ బ్రాహ్మణిని ఇక్కడే ఉంచేస్తారని నాకు తెలియదనుకున్నావా? తెలుసు కూడా నేనెందుకు తప్పు చేస్తాననుకున్నావు? మరి నువ్వు తాగకుండా ఆల్కహాల్ స్మెల్ ఎలా వచ్చింది? మందు నా బట్టల మీద బెడ్షీట్ మీద ఉంది కాబట్టి. ఇది కావాలని ఎవరో ప్లాన్ చేసుంటారని నాకు అనిపిస్తుంది. ఇంతవరకు వచ్చిన తర్వాత ఎవరో ఏంటి రాహుల్, అంతా సరసువే. సారీ, ఆ బ్రాహ్మిణి పని అయి ఉంటుంది. పక్కకు తప్పుకో. తప్పకుండాను, కానీ నీకు ఆ ప్రీతితో మాటలేంటి? అంత రహస్యంగా మీరిద్దరూ మాట్లాడుకోవాల్సిన అవసరం ఏంటి? అయినా నీకెందుకు? అయినా నువ్వెవరు నన్ను అడగడానికి? మీరు ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా నేను మీ భార్యని, మీ మీద పూర్తి హక్కున్నదాన్ని. అది నీ భ్రమ. ఎప్పటికీ నిజం కాదు, కానివ్వను. ఒక్కసారి నమ్మి చూడండి రాహుల్ బాబు. ఇన్ని రోజులు వృధా చేసిన ప్రతి క్షణం తలుచుకొని మీరే బాధపడతారు. నేను బాధపడేది కేవలం నా సరస్సు దూరమైందని తప్ప వేరే దేని గురించి కాదు. మందు ముట్టకుండా నేను తాగినట్టు నువ్వు సీన్ క్రియేట్ చేస్తే నీ మేడం నమ్ముతుందేమో కానీ నేను కాదు. నేనెందుకల్లా చేస్తాను? నువ్వే చేస్తావు. అది నీకు మాత్రమే అవసరం ఉంది. నిన్ను ఇంట్లోంచి బయటికి పంపించేంత వరకు నేను చూస్తూ ఊరుకోను. మిమ్మల్ని వదిలి నేను ఎక్కడికి వెళ్తాను బాబు? అది మీ భ్రమ. కానీ తప్పైనా ఒప్పైనా నాతోనే మాట్లాడాలి, కోపమైనా శాపమైనా నాతోనే ఉండాలి. అంతేగాని నా భర్తగా నా కళ్ల ముందు వేరే అమ్మాయితో మాట్లాడితే మాత్రం నేను చూస్తూ ఊరుకోను. యాక్ట్ చేయడానికి వచ్చింది ఎందుకింత పొజెసివ్ గా ఫీల్ అవుతుంది? ప్రీతితో మాట్లాడితే ఎందుకు సీరియస్ అవుతుంది?
ఏంటి రాహుల్ ఈ టైంలో కారుకిలా? ఇంజిన్ లో ఏదో ప్రాబ్లం అనుకుంటా, అర్థం కావట్లేదు. అంతా నార్మల్ గానే ఉంది, కానీ స్టార్ట్ అవట్లేదేంటి? ప్రాబ్లం ఏంటో నీకు తెలియకుండా ఇక్కడ ఆగేలా ప్లాన్ చేసింది నేనే. మరి ఇప్పుడు ఏం చేద్దాం రాహుల్? అదే తెలియట్లేదు. మొబైల్లో కూడా సిగ్నల్ అందట్లేదు. అవును, రాహుల్ ఇక్కడ దగ్గరలో మన గెస్ట్ హౌస్ ఉన్నట్టుంది కదూ? అవును, ఒక పని చేద్దామా, ఈరోజు మనం అక్కడే స్టే చేద్దామా? సరే, మనకు వేరే ఆప్షన్ కూడా లేదు కదా. వాచ్మెన్ కార్ ఇచ్చి రిపేర్ చేయించమని చెప్దాం. హలో, వచ్చేసావా? ఇక్కడే ఉన్నాను మేడం. అక్కడే ఉండు, వస్తున్నా. ఇటు ఇంక నువ్వు వెళ్ళు. ఎస్, ప్రీతి, రాహుల్ వాచ్మెన్ ని ఫుడ్ తీసుకురమ్మని చెప్దాం. వాట్ యు సే? యాజ్ యూ విష్ రాహుల్. ఆ బాటిల్ ఏంటి ఇక్కడ? వాచ్మెన్ తెచ్చుకున్నాడేమో. వాచ్మెన్? వీడి గురించి ద గ్రేట్ వాగ్దేవి మేడంకి తెలిస్తే అంతే సంగతి. రాహుల్ రాహుల్ ఎందుకు ఇది ఇప్పుడు ఓపెన్ చేస్తున్నావు? ఏంటి నవ్వేమా, వీళ్ళు ఇంకా రాలేదు. అదే తెలియడం లేదు సరసు, వీళ్ళిద్దరి ఫోన్స్ కూడా పనిచేయడం లేదు. ఆ ప్రీతి గురించి నాకు చాలా భయంగా ఉందమ్మా. నేనే సరసు నన్ను కూడా తెలిసిపోయింది. ఇప్పుడు ఎన్ని కుట్రలు చేస్తుందో ఏంటో. ఛీ ఆపు, అన్నయ్య గురించి నీకు తెలీదా? నీ మీద కోపంతో దాన్ని తీసుకెళ్ళాడు గాని అన్నయ్యకి ప్రీతి అంటే ఇష్టం లేదు. ఏమో, మీరెంత చెప్పినా నా మనసు కుదుటపడ్డం లేదు.
నవ్యమ్మా, మీకు నిద్ర వస్తే మీరు వెళ్ళి పడుకోండి. పర్లేదు, నేను ఇక్కడే ఎదురు చూస్తూ ఉంటాను. నాకు నిద్ర వస్తుంది. నువ్వు కూడా కాసేపు ఉండి రెస్ట్ తీసుకో. వాళ్ళు వచ్చేస్తారులే. హా? నువ్వేం కంగారు పడుకో, ఓకేనా? ఎందుకు ఏడుస్తున్నావు? చెప్పు ప్రీతి. రేయ్ రేయ్, ఏంట్రా రాహుల్ ఇది? నీ గురించి టీవీలో అలాంటి వార్తలు వస్తుంటే నా కొడుకు అలాంటి వాడు కాదని గర్వంగా చెప్పుకున్నాను. కానీ ఏంట్రా నువ్వు చేసిన పని? నేనేం చేయలేదు డాడ్. అసలు ఏం జరిగింది కూడా నాకు తెలియదు. నీకు తెలియకుండా నీ పక్కన ప్రీతి ఎలా ఉంటుందిరా? ఛే, ఆ టీవీలో మేమంతా చూసాం. బయటికి వెళ్తే నీలో మార్పు వస్తుందే అనుకున్నాను, కానీ ఇలా చేస్తావని అనుకోలేదురా. డాడ్, నేను చెప్పేది వినండి డాడ్. అసలు నాకు నిజంగా ఏం తెలియదు డాడ్. ప్రీతి ఏడుపు చూసిన తర్వాత కూడా ఇంకేంట్రా అనేది? ఊరుకో ప్రీతి. డాడ్, అన్నయ్య గురించి తెలిసి కూడా ఎందుకు అనుమానిస్తారు? అంటే ఏంటి నవ్య? నన్ను అనుమానిస్తున్నారా? అంతా నా తప్పే అంటున్నారా? నిన్న నైట్ నేనెంత చెప్పినా వినకుండా మనసు సరసు బాధ అని మందు తాగాడు. ఆ మత్తులో ఏం చేస్తున్నాడో తెలియని స్థితిలో నన్ను రాహుల్, ప్రీతి చెప్పింది నిజమా? మళ్ళీ నువ్వు మందు తాగావా?